బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వెబ్సైట్స్లపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ కొరడా జులిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై దుమారం జరుగుతోన్న సమయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఆపరేట్ అవుతోన్న ఇలీగల్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వెబ్సైట్లను బ్లాక్ చేసింది. మొత్తం 357 వెబ్సైట్లను బ్లాక్ చేసిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఆ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ అకౌంట్స్ ని కూడా సీజ్ చేసింది. మొత్తం 126 కోట్లు ఫ్రీజ్ చేసింది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో జీఎస్టీకి సంబంధించి ఈ వెబ్సైట్స్ బ్లాక్ చేసిన సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, ప్రధానంగా చూసుకుంటే ఈ ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలను టీజీఎస్జీఐ సీజ్ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రధానంగా పన్ను ఎగవేత మరి చట్టవిరుద్ధ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్షోర్ ఆన్లైన్ గేమ్ సంస్థలపై దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్ గేమ్స్ పైన అలర్ట్ గా ఉండాలనేది ప్రధానంగా అందరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కూడా జీఎస్టీ ఇంటెలిజెన్స్ ప్రధానంగా కొరడా జులిపించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కూడా ఏదైతే గేమింగ్ ఆపరేటర్లు లింక్ చేయబడిన 357 వెబ్సైట్లు అలాగే యూఆర్ఎల్ ను బ్లాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే సుమారు 2400 అనుబంధ బ్యాంక్ ఖాతాల్లో దాదాపు 126 కోట్లను కూడా స్తంభింపజేసింది. అంటే లావాదేవీలు జరగకుండా ఉండే విధంగా కూడా వాటిని స్తంభింపజేసినట్టు తెలుస్తుంది. అంటే జీఎస్టీ చట్టం ప్రకారం ఆన్లైన్ మనీ గేమింగ్ కు వస్తువుల సరఫరాకు సంబంధించి కొన్ని వర్గాలుగా విభజించారు, దాన్ని వర్గీకరించారు. దాదాపు 28% పన్ను అనేది దీనికి సంబంధించి విధించబడుతుంది. కానీ ఈ పన్ను విధింపుకు సంబంధించి వారు ఎటువంటి చెల్లింపులు చేయడం లేదు, నిబంధనలు పాటించడం లేదు అనేది కూడా డీజీసీఐ గుర్తించిన దానిలో భాగంగానే ఈ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కూడా కొరడా జులిపించినట్టుగా కూడా దానికి సంబంధించి జీఎస్టీలపై కొన్ని నిబంధనలు విధించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే అయితే ఈ 2400 అనుబంధ బ్యాంక్ ఖాతాను స్తంభింపు చేయడం, దానికి సంబంధించిన 126 కోట్లను లావాదేవీలు జరగకుండా కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే మొత్తం 700 ఆఫ్షోర్ ప్లాట్ఫామ్లు దీనికి సంబంధించి పరిశీలనలో ఉన్నాయి. అలాగే సద్గురు, మహాకాల్ అలాగే అభి 247 ఆన్లైన్ మనీ గేమింగ్ వంటి ప్లాట్ఫామ్లు లావాదేవీలు కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మేటీవై, ఎన్పిసిఐ అలాగే 14Cలతో సమన్వయంతో చట్టవిరుద్ధమైన ప్లాట్ఫామ్లు అలాగే ఈ కార్యకలాపాలను కూడా సులభతరం చేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు డీజీసీఐ నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగానే ఈ జీఎస్టీ ఎగవేతపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలోనే భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ అనేకంగా అభివృద్ధి చెందింది. లక్షలాది మంది వినియోగదారులను కూడా ఇది ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈ పెరుగుదలతో పాటు దీనికి సంబంధించి FY24 వార్షిక నివేదికలను పన్ను వేగవేత, మనీ లాండరింగ్ అలాగే సైబర్ మోసం వంటి అంశాలను కూడా పేర్కొంటూ దీంట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుని దానిలో భాగంగానే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం కానీ, సీజ్ చేయడం కానీ, ఇటు ఆర్థిక లావాదేవీలు జరగకుండా ఉండే విధంగా 126 కోట్లకు సంబంధించి కూడా బ్యాంక్ ఖాతాలకు కూడా ఆర్థిక లావాదేవీలు జరగకుండా నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై దుమారం చెలరేగుతోంది. ఈ సమయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక సంచలన నిర్ణయంగా చెప్పాలి. విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న ఇలీగల్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అలాగే వెబ్సైట్స్ ని బ్లాక్ చేసింది.